హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో మా అరకు ఏరియాలో సుంకరమెట దగ్గర ఒక చర్చిని అనేసి నిర్మించారనమాట. అదే 1939వ సంవత్సరంలో అనమాట. చాలా బాగానే కట్టారు చూడండి. 25న ప్రతి ఇయర్ 25న ఇక్కడ క్రిస్టమస్ అనేది జరుగుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. మేము కూడా చాలా సార్లు వెళ్ళి చూసామన్నమాట. ఈరోజు నాకు యూట్యూబర్ కదా, నేను ఒక వీడియోస్ వేసి చూపెడదాం మన వ్యూవర్స్కి అందరికీ, సబ్స్క్రైబర్స్కి అందరికీ అనేసి నేను ఈ విధంగా వీడియోస్ చేసి వీడియో రూపంలో చూపెట్టడం అనేది జరిగింది. చూడండి, ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. ఎత్తైన కొండ దగ్గర ఒక చర్చిని బ్రిటిష్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే సుంకరమెట చర్చ్ అనమాట. చర్చ్ పేరు మనకు తెలీదు. పూర్వంలో అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కాలంలో అయితే ఈ చర్చిని నిర్మించారనమాట. చాలా బాగుంది చర్చ్ అయితే. టూరిస్టులు వాళ్ళందరూ వచ్చినా సరే ఇదే చర్చిని ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేస్తున్నారు. చాలా బాగుంది అనేసి యూట్యూబ్లో సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఈ చర్చ్ని సుంకరమెట చర్చ్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఇదే చర్చ్ అనమాట. చాలా బాగుంది చూడండి. పూర్వంలో ఎలా కట్టినారో బ్రిటిష్ వాళ్ళు అవి చూపిస్తాం, దగ్గర తీసుకెళ్ళి చూడండి ఫ్రెండ్స్. లాక్ అయితే వేస్తారు అనమాట. ఈ విధంగా ఓన్లీ ఆదివారం పూట తెరవబడుతుంది అనమాట ఈ చర్చ్ అనేది. ఎంట్రన్స్ దగ్గర అయితే 3 డోర్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ డోర్ అయితే బిగ్ డోర్ అనమాట. ఈ స్మాల్ అనమాట ఓన్లీ. చూడండి, ఇదిగో క్రిస్మస్ టైం రాగానే వెంటనే పెయింటింగ్ వేసి ఈ విధంగా డెకరేషన్ చేస్తారనమాట. చూడండి, 25 డేట్న క్రిస్టమస్ జరుగుద్ది. ఇక్కడైతే చాలా గ్రౌండ్గా చేస్తారనమాట. పూర్వకాలంలో అయితే పెంకుతో కట్టారనమాట బ్రిటిష్ వాళ్ళు ఈ చర్చిని. చూడండి, అవతల అయితే 5 కిటికీలు అనేది ఇచ్చారనమాట. చూడండి ఏ విధంగా కట్టారో పూర్వంలో చర్చిని. దగ్గర వెళ్ళి చూద్దాం ఒకసారి. రాయితో కట్టారో లేకపోతే ఇటుక బెడ్డలతో కట్టారో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడైతే పూర్వంలో రాళ్ళతోనే కట్టారనమాట. చూడండి, రాళ్ళతోనే కట్టి ఆ తర్వాత సిమెంట్తో ఈ విధంగా చేసుకొని ప్లాస్టింగ్ ఏం చేయకుండా స్టైల్గా కట్టారనమాట బ్రిడ్జ్ ఈ చర్చిని అనమాట. చాలా బాగుంది సుంకరమెట చర్చ్ అయితే. చూడండి, పూర్వంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చ్ ఇదే అనమాట మా ప్రాంతంలో. చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అంటే వాళ్ళ ప్రాంతంలో ఎలా కట్టుకుంటారో అదే విధంగా కట్టుకున్నారు అన్నమాట ఈ చర్చి. అప్పుడు మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు చూడండి ఈ విధంగా కట్టారనమాట. ఇప్పటికీ ఈ చర్చి అనేది మా ప్రాంతాల్లో పాస్టర్ వాళ్ళు అయితే ఆదివారం పూట ప్రేయర్ అనేది జరుపుతున్నారు. చాలా బాగుంది అనమాట. చూడండి, మీరు కూడా ఈ సుంకరమెట చర్చిని ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, టాటా.